ఈరోజు మనం విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ భార్గవి దగ్గరికి రావడం జరిగింది. తను చిన్నప్పటి నుంచే బ్లైండ్ పర్సన్‌గా పోరాడుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. 10వ తరగతి సాధించి. భార్గవి గారిని మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది? ఎలా ఎడ్యుకేషన్ నడుస్తుంది? చిన్నప్పటి నుంచే బ్లైండా? మధ్యలో వచ్చిందా? అలాంటి విషయాలు మనం భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. భార్గవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు 10థ్ ఎక్కడ చదువుకున్నారు? ఏ స్కూల్‌లో చదువుకున్నారు? నాటి హై స్కూల్‌లో చదువుకున్నాను. నార్మల్ స్కూలా? బ్లైండ్ స్కూలా? నార్మల్ స్కూల్. స్కూల్‌లో చదువుకున్నప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎడ్యుకేషన్ విషయంలో గానీ, మెటీరియల్ విషయంలో గానీ, ఎలాంటి సందర్భాలలో నీకేమైనా స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇబ్బంది జరిగిందా? అంటే స్కూల్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. సో, ఎల్‌విపి నుంచి స్టాఫ్ వచ్చి మాట్లాడి జాయిన్ చేశారు. జాయిన్ అయిన తర్వాత మెటీరియల్ మొత్తం ఎల్‌విపి వాళ్ళే చూసుకున్నారు. సో, అప్పుడైతే నాకేమీ ఇబ్బంది కలగలేదు. టీచర్స్ సపోర్ట్ గానీ, అంతా ఫ్రెండ్స్ సపోర్ట్ గానీ చాలా బాగుంది. భార్గవి గారు, మీరు చిన్నప్పటి నుంచే బ్లైండా? లేకపోతే మిడిల్‌లో మీకు బ్లైండ్‌నెస్ దృష్టిలోపం అనేది రావడం జరిగిందా? నేను థర్డ్ క్లాస్ వరకు బాగున్నాను. సో, అంటే నాకు 10 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి రెటీనా ప్రాబ్లమ్ వచ్చి విజువల్లీ ఇంపేర్డ్ అయ్యాను. విజువల్లీ ఇంపేర్డ్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? అంటే విజువల్లీ ఇంపేర్డ్ అయిన తర్వాత స్టార్టింగ్‌లో నాకు అంటే నేను ఎలా చదువుకుంటాను? ఏంటి? నాకు ఇంకా ఫ్యూచర్ ఉండదా అని భయపడ్డాను. బట్ ఎల్‌విపికెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. బ్రెయిలీ ఇంకా మొబిలిటీ మొత్తం నేర్చుకున్న తర్వాత ఆహ్, నేను చదువుకోవడం అంతా స్టార్ట్ చేశాను. సో, అప్పటినుంచి నా 10థ్ బానే కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు 10థ్‌లో జీపీఏ ఎంత వచ్చింది మీకు? 10/10 ఔట్ ఆఫ్ 10/10కి ఎంత జీపీఏ వచ్చింది మీకు? నాకు 10థ్‌లో 9.2 జీపీఏ వచ్చింది. అంటే 9 పాయింట్ జీపీఏ రావడం జరిగింది. అంటే నార్మల్స్‌తో ధీటుగా మీరు పోటీ పడి, నేను విజువల్లీ ఇంపేర్డ్ అయినా కూడా నాకున్న లోపాన్ని అధిగమించి మీరు 9.2 జీపీఏ సాధించడం జరిగింది. అంతేనా? అంతే. ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఎక్కడ చేస్తున్నారు? ఏ గ్రూప్ తీసుకున్నారు? నేను ఇంటర్మీడియేట్ రెసోనెన్స్ కాలేజీలో ఎంపీసీ చేస్తున్నాను. ఏ గ్రూప్ తీసుకున్నారండి మీరు? ఎంపీసీ. ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ అనేది బ్లైండ్ వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి బోర్డు నుంచి గానీ, కాలేజీలలో గానీ మీరు బ్లైండ్స్, ప్రాక్టికల్స్ ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు బోర్డులో గానీ, కాలేజీలో గానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా మీరు? నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ బట్ నేను చాలా కాలేజెస్‌లో నన్ను రిజెక్ట్ చేశారు. వాళ్ళు బోర్డ్ నుంచి కూడా అంటే పర్మిషన్ తెచ్చుకోమని చెప్పారు. అప్పుడు బోర్డ్‌లో మాట్లాడినప్పుడు కూడా బోర్డ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీరు కావాలంటే తీసుకోండి కానీ ప్రాక్టికల్స్‌కి ఇవ్వమని స్క్రైబ్‌ని ఇవ్వమని చెప్పారు. సో, బట్ రెసోనెన్స్ నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ అందింది నాకు. ఆహ్, వాళ్ళు నిన్ మిని వాళ్ళు నేను మిమ్మల్ని ఛాలెంజ్‌గా తీసుకుంటామని చెప్పి తీసుకునడం జరిగింది. ఇప్పుడు కాలేజీలో మీకు ఫ్రెండ్స్ ఎలా చూసుకుంటున్నారు? అంటే నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు అంతా నార్మల్ సొసైటీలో తిరిగేసి రావడము. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ సొసైటీలో ఇంటర్మీడియేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైమ్ నిన్ను ఒక విజువల్ ఇంపేర్డ్ గాని, ఒక బ్లైండ్ అమ్మాయిని నిన్నే చూసి ఉంటారు. మీ ఫ్రెండ్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది నీకు? ఫస్ట్ వాళ్ళు 1 వీక్‌గా మీరన్నట్టు వాళ్ళకి కూడా కొత్త కాబట్టి 1 వీక్ వరకు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. నేను కూడా ఇబ్బంది పడ్డాను. బట్ 1 వీక్ తర్వాత మొత్తం నాకు వాళ్ళే సపోర్టివ్‌గా నిలిచారు. వాళ్ళే బాగా చూసుకుంటున్నారిప్పుడు. ఈ మధ్యలో మీరు ఈజీ మ్యాథ్స్ అని చెప్పేసి చేయడం జరుగుతుంది. మేము చూడడం జరిగింది. మాకు తెలిసింది. ఆ ఈజీ ట్రిక్ మ్యాథ్స్ మీరు ఎలా చేస్తున్నారంటే, ఒక బ్లైండ్స్ మ్యాథ్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతదని చెప్పేసి ఈవెన్ చాలా వరకు చెప్తా ఉంటారు. బ్లైండ్స్ మ్యాథ్స్ చేయడం చాలా ఇబ్బంది. ఫార్ములాస్ ఉంటాయి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అలా ఉంటాయి కదా! వాటిపైన ఇబ్బంది పడతారని చెప్తా ఉంటారు. కానీ మీరు చాలా ఈజీగా చేయడం జరిగింది. ఏ ఏ మ్యాథ్స్‌లో ఏది అంశాన్ని తీసుకున్నా కూడా మీరు సులువుగా దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే మీకెలా సాధ్యమైందది? అది ఎలా సాధ్యమైంది అంటే, ఫస్ట్ 8థ్ క్లాస్ వరకు నేను గూడా అలానే ఉండేదాన్ని. ఫస్ట్ విజువల్ ఇంపేర్డ్ వాళ్ళనేవాళ్ళు మైండ్‌లో నుంచి ఆ కాన్సెప్ట్ అనేది తీసేయాలి. ఆలోచనని తీసేయాలి. మాకు మ్యాథ్స్ అర్థం కాదు అని. ఫస్ట్ అలా అనుకున్నన్ని రోజులు నేను గూడా అలానే ఉన్నా. బట్ ఎప్పుడైతే నేను
నేను కూడా మ్యాథ్స్ చేయగలనేమో అని ట్రై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అది పాసిబుల్ అయింది. ఏది ఇంపాసిబుల్ కాదు. ప్రతి ఒక్కటి పాసిబుల్ అవుతుంది. మనం గూడా అన్నీ చేయగలం. ఇప్పుడు మీరు విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్‌కి ఈజీ మ్యాథ్స్ ఎలా చేయాలి? దానికి సంబంధించిన అంశాల మీద మీకున్న అవగాహనని మా ఛానల్ ద్వారా మిగతా విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్‌కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈజీ మ్యాథ్స్. ఈజీ మ్యాథ్స్ అంటే ఇప్పుడు నేను ఆ ట్రిక్స్‌ని ఎలా చేశానంటే, నేను కూడా యూట్యూబ్ ద్వారా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని బాగా. ప్రాక్టీస్ చేయగా మన విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఏంటి అంటే మన అందరూ పేపర్ మీద చేస్తారు గదా! సో, మనం అనేది ఏంటి బ్రెయిన్‌ని యూజ్ చేసి చేయాలి. సో, ఆ ట్రిక్స్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఓకే. భార్గవి గారు. మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఈవెన్ మీరు సింగింగ్‌లో గూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అనేది తెలిసింది మాకు. ఈవెన్ శ్లోకాలు గానీ, తర్వాత డివోషనల్‌కి సంబంధించింది రామాయణం, భగవద్గీత ఇలాంటి శ్లోకాలతో పాటు ఫోక్ అండ్ మూవీ సాంగ్స్‌లో గూడా మీరు అద్భుతంగా రాణిస్తున్నారని జెప్పేసి మాకు తెలియడం జరిగింది. మీరు అంటే ఎప్పటినుంచి సాంగ్స్ అనేది పాడడం జరుగుతుంది? ఎక్కడ నేర్చుకున్నారు? ఏమైనా సంగీతం తీసుకున్నారా? నేను ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను పాడడం అనేది. అంటే విజువల్ ఇంపైర్డ్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. బట్ నేను ఏంటంటే సింగర్ స్వరూప రాణి గారు అని చెప్పి గజల్ సింగర్. ఆవిడ దగ్గర 1 ఇయర్ పాటు క్లాసెస్‌కి వెళ్ళాను. ఆ తర్వాత కరోనా వల్ల మానేయాల్సొచ్చింది. ఆ తర్వాత గూడా ఆహ్, మ్యూజిక్ స్కూల్‌లో నేను మ్యూజిక్ నేర్చుకున్నాను 1 ఇయర్. ఆ తర్వాత 10థ్‌కొచ్చిన తర్వాత ప్రాక్టీస్‌కి టైం సరిపోవట్లేదని మానేశాను. అప్పటినుంచి నేను అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఒక సాంగ్ పాడండి మా వ్యూవర్స్ కోసం. ఫోక్ సాంగా లేకుంటే డివోషనల్ ఆర్ ఫోక్ మీ యాజ్ యువర్ ఇష్యూ. జోలా జోలా జోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా హాయి 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 జోలా జోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా. తన గలంతో చాలా అద్భుతంగా పాడడం జరుగుతూ ఉంది. ఈవెన్ బ్లైండ్ అయినప్పటికి కూడా ఇంత చక్కగా పాటలు పాడుతున్నప్పుడు మీ స్కూల్లో కానీ ఇక్కడ ఇతర ప్రోగ్రామ్స్లో మీరు పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ నుంచి సామాన్య ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది భార్గవి గారు? అంటే స్కూల్స్‌లో చిన్నప్పుడు పాడతానన్నప్పుడు స్టార్టింగ్‌లో ఈమె ఏం పాడుతుంది అన్నట్టు డిస్కరేజ్‌మెంట్ ఉండేది. బట్ స్టిల్ నేను మొహమాట పడకుండా కంటిన్యూయస్‌గా పాడేటప్పటికి ఎవరైతే నన్ను డిస్కరేజ్ చేయాలని చూసారో వాళ్ళ నుంచి ఎంకరేజ్‌మెంట్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు కదా భార్గవి గారు. ఆ! మీరు తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నారు? అంటే ఒక యాజ్ ఎ విజువల్ ఇంపైర్డ్ బ్లైండ్‌గా ఉండి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. ఇలా ఎంపీసీ అండ్ బైపీసీ అంటే బ్లైండ్స్ వాళ్ళు తీసుకోరు. వాళ్ళ నుంచి వాళ్ళు చేయలేకపోతారు. వాళ్ళకి సీఈసీ ఆర్ హెచ్ఈసీ తీసుకొని ఆర్ట్స్ వైపే వెళ్ళాలి. సైన్స్ గానీ, మ్యాథ్స్ సైడ్ గానీ రాణించలేరు బ్లైండ్స్ వాళ్ళు చూడలేరు అని చెప్పేసి యావత్ సమాజము గానీ, గవర్నమెంట్ గానీ అనుకుంటా ఉన్నారు. కానీ మీరు దీని యొక్క ఛాలెంజ్ తీసుకున్నారు. ఎంపీసీ గ్రూప్ మీరు ఛాలెంజ్‌గా తీసుకొని మీరు ముందుకు సాగుతున్నారు. మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ గోల్ ఏంది? ఫస్ట్ అయితే నా గోల్ నేను ఎంపీసీ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్‌లో ఐఐటీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ లేదంటే నేను ఫైనల్‌గా మోటివేషనల్ స్పీకర్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. మోటివేషనల్ స్పీకర్‌తో పాటు సింగింగ్ రంగంలో, కళారంగంలో ముందంజకి రాణించాలనుకుంటున్నారా? ఓన్లీ మోటివేషనల్ స్పీకర్‌గానే అనుకుంటున్నారా? నేను మోటివేషనల్ స్పీకర్ అయినా ఏదైనా సరే మ్యూజిక్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటూనే ఉంటుంది. మ్యూజిక్‌ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను ఎప్పటికి. ఇప్పటివరకు ఏమైనా సాంగ్స్ రాసారా? మీరు రాసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక సాంగ్ అయితే రాయడం జరిగింది కృష్ణుడి మీద. నాకు
కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో, కృష్ణుడి మీద రాసా. అది పాడగలుగుతారండి? హ్మ్. శ్యామ సుందర రాధా రమణ హే కృష్ణ, శ్యామ సుందర రాధా రమణ హే కృష్ణ, వృందావన గిరిధారి హరే హరే మురారి, వృందావన గిరిధారి హరే హరే మురారి. సారీ. వృందావన గిరిధారి హరే హరే మురారి, గోపికా హృదయ విహారీ మోహన, గోపికా హృదయ విహారీ, యుగ యుగాన ధర్మ స్థాపక మధుసూదన, యుగ యుగాన ధర్మ స్థాపక. రాధే 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 శ్యామ్. తను చూపు లేకపోయినా కూడా తన ఆలోచన మేధస్సు ఉపయోగించి కృష్ణుని పైన చాలా అద్భుతంగా సాంగ్ రాయడం జరిగింది. చాలా బాగుంది. ఈవెన్ వీళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే తన కూతురు చూపు కోల్పోయినా కూడా 10 సంవత్సరాల వయసులో చూపు కోల్పోయినా కూడా తనకు చేదోడు వాదోడుగా వెన్నుదండగా నిలిచి ఇంత స్థాయికి వాళ్ళు తీర్చిదిద్దడం జరిగింది. ఈవెన్ భార్గవి వాళ్ళ అమ్మా నాన్నకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా స్టూడియో ద్వారా. ఈ యొక్క అవకాశం మేము కల్పించాం భార్గవికి. భార్గవి గారు, మీరు ఇంకా ఏమైనా ఈ సొసైటీ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సామాన్య ప్రజలు కానీ ఇంకా బయట సమాజంలో బ్లైండ్స్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మా ఛానల్ ద్వారా? నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. మేము విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ అయినప్పటికీ నేర్చుకోవడంలో అందరికన్నా ముందంజలో మేమే ఉంటాము. సో, తక్కువ చేసి చూడొద్దు. ఒకవేళ తక్కువ చేసి చూసినా మేమేంటో మేము చూపిస్తాము. సో, మా దారికి మాత్రం అడ్డు రాకండి. అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి, గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ రాకపోయినా పర్వాలేదు. బట్ మేమైతే డిఫికల్టీస్ ఏముంటాయో మాకు తెలియకుండా మేమైతే ఎంటర్ అవ్వం కదా ఇందులోకి. సో, డిఫికల్టీస్ ఏమొస్తాయో మాకు తెలుసుకొని మేము ఎంటర్ అవుతాం. సో, వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇది తీసుకోకండి అని రెస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టొద్దు. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది తను ఆవేదనతో వ్యక్తం చేస్తుంది. తను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలని చెప్పేసి చాలా కాలేజీలకు తిరగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ అనేది చెప్పారని చెప్పేసి తన ఆవేదనతో చెప్పడం జరుగుతుంది. ఈ మా ఛానల్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మా ఈ బ్లైండ్స్ మీద ఆలోచన చేసి బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి ఏ గ్రూప్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గ్రూపు మాకు ఈ యొక్క బ్లైండ్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ యొక్క భార్గవి వాళ్ళ తల్లిదండ్రులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.